రే సుబ్బు, నేనేదో తప్పు చెప్తున్నాను నేను అనుకుంటుంటే చెప్పింది అర్థం కావట్లేదని నువ్వు అంటున్నావు. ఒక ప్రాప్గా నా క్లాస్లో నా స్టూడెంట్స్కి ఏం చెప్పాలో వారం ముందే ఆలోచిస్తా. అది తప్ప నాకు అర్థం కాలేదని నా స్టూడెంట్స్కి తెలియకుండా ఉండాలని చాలా కేర్ తీసుకుంటా. అది తప్ప చెప్పు, నాకు అర్థం కావట్లేదు చెప్పు. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. చాలు సార్, చాలు. ఇప్పటివరకు మీరు చెప్పింది చాలు, మాకు అర్థం కానిది చాలు. ఏమర్థం కాలేదురా చెప్పు. ఇంకా అర్థం కాలేదా మీకు? మేమేదో క్లాస్లో కూర్చుని అర్థం కానిది అర్థం చేసుకుంటూ ఉంటే అర్థాంతరంగా వచ్చి మైక్ పెట్టి అర్థమైందని అడిగితే అర్థమైంది కూడా అర్థం కాకుండా పోతుంది సార్. ఏదో చదవాలని టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ప్రతి పేజ్లోనూ మీరే కనపడుతున్నారు సార్, కానీ మీరు చెప్పింది ఎక్కడ కనబడట్లేదు సార్. ఆ కసికొక్క బాజీగాడి నోట్స్ చూస్తే చాలా రాసినట్టు ఉంటుంది, కానీ ఏం రాశాడో వాడికి తప్ప ఇంకెవరికి అర్థం కావట్లేదు సార్. పోనీ కోర్సు పెట్టించి నా కుర్రిగాని అడిగిదామంటే వాడు మీ దెబ్బకి నోట్స్ రాయడమే మానేశాడు సార్. నేను మీకు ఏం చెప్పినా 1000 బుక్లు చూసి మరీ చెప్తాను రా. అదే సార్ మా ప్రాబ్లం. ఆ 1000 బుక్స్ వెతకలేక చదవలేక దొరికిన బుక్ని చింపేసి ఈ కోర్సు మాకొద్దు అని గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. మీరు చెప్పింది అర్థం కాక మాకు నచ్చింది చదవలేక నరకం చూసాం సార్. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో అర్థం కాకపోతే చివరికి ఆ కుర్రిగాడి మీద వచ్చేసాం సార్. వాడు బృందావనం టికెట్స్ కూడా ఇవ్వనంటున్నాడు. అసలు ఈ కోర్సులో ఏం చదవాలో కసికొక్కలు అభిషేక్ గారు ప్రేమ్ భార్గవల్కి అర్థం కాకపోతే ఆఫ్టర్ ఆల్ పప్పీని నాకు ఎలా తెలుస్తుంది సార్. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఎగ్జామ్లో నాకు రాంది ఇచ్చి నేను రాయాలని మాత్రం కోరుకోవచ్చు సార్, ప్లీజ్.